పర్చేస్ట్ వాల్యూ చాలు. ఇది 11.5. ఓకే, ఇక్కడ మార్క్ చేశాను చూడండి. అదే కంఫర్ట్గా ఇక్కడ పొట్ట దగ్గర నాకు పట్టేసినట్టు సో పొట్టకు అది ప్రాబ్లం అనిపిస్తుంది. పొట్ట స్టిచ్ మార్జిన్ కింద 1/2 ఇంచ్ స్టిచ్ మార్జిన్, 14 ఇంచెస్ లెంగ్త్, మళ్ళీ పైన 1/2 ఇంచ్ స్టిచ్ మార్జిన్. ఓకే, స్టిచ్ షోల్డర్ అనేది ఎంతండి? 15 ఉంది. సో 7.5 వరకు పెట్టచ్చు. బ్రాడ్ నెక్ పెడుతున్నాను. బోత్ సైడ్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ 4.5తో బ్రాడ్ నెక్ అనే తీసుకుంటున్నాం. ఓకే, 7 తీసుకుంటే షోల్డర్ అనేది 3.5 షోల్డర్ పట్టీకి, 3.5 నెక్ కటింగ్కి తీసుకుంటాం. మనం మామూలుగా షోల్డర్ తనకు 15 ఉంది, 7.5 వరకు తీసుకోవచ్చు కాబట్టి మనం డౌన్ అనేది 7.5 వరకు ఇక్కడే పెంచుకోవచ్చు. మామూలుగా నేను ఫుల్ షోల్డర్ తీసుకున్నప్పుడు 7.5 పెట్టుకుంటే మరి కిందకి వెళ్ళొద్దు అన్నాను. బట్ ఇప్పుడు మనం 7.5 తీసుకోలేదు, ఇక్కడ తగ్గించుకున్నాం కాబట్టి 1/2 ఇంచ్ ఇక్కడ మనం పెంచుకున్నలో పర్వాలేదు. 7.5 తీసుకునే కూడా తనకు ఆర్మ్ హోల్ ఎంత వచ్చిందో చూసి మనం మార్క్ చేద్దాం. ఇది నేను 4.5 తీసుకుంటాను అంటున్నాను. ఓకే, ఇది 4.5 తీసుకుంటే మరీ హై నెక్ కాదు, మరీ డీప్ నెక్ కాకుండా వస్తుంది అన్నమాట. బోత్ సైడ్స్ సేమే తీసుకుంటున్నాం. అప్పర్ చెస్ట్ ఎంతండి? 35. ఓకే, 35 అంటే 8.75. అంత టైట్గా వేసుకోం కదా, కొంచెం లూజ్గా వేసుకుంటాం. మామూలుగానే 8.75కి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకుంటాం, 9.25. సో ఇంకొక 1/2 ఇంచ్ యాడ్ చేద్దాం, అంటే ఇంకొక 1 ఇంచ్ ఫుల్ రౌండ్లో ఇంకొక 1 ఇంచ్ కంటే మనం ఎక్కువే తీసుకున్నాం కాబట్టి ఆర్మ్ హోల్ కూడా ఎక్కువే వస్తుంది. ఆర్మ్ హోల్ కూడా రౌండ్ అనేది పెరుగుతుంది. కానీ ఆర్మ్ హోల్ కూడా మీకు రౌండ్ కూడా ఫ్రీగానే కావాలి కదా. ఇందాక ఎగ్జాక్ట్గా తీసుకున్నది 17 వచ్చింది, అంటే 8.5. ఇంకోటి ఇది 9.25 వచ్చింది. ఓకే, ఇది వెనక్కి మనం కుట్టేటప్పటికి ఇక్కడ కదా వస్తుంది, 10 వరకు వస్తుంది. ఇక్కడ కొంచెం మనం క్రాస్ తీస్తాము, షోల్డర్ కుడతాము, అక్కడికి ఆ 9.29కి 9.25కి వస్తుంది. ఇక్కడ లోవర్ చెస్ట్ ఎంత వచ్చింది? 30 అంటే 7.5. 7.5కి ఇప్పుడు మనం లూజ్ పెంచుకున్నాం దీనికి. అండ్ ఇందాక నేను చెప్పినట్టుగా లోవర్ చెస్ట్ కంటే మనం కొంచెం కిందకే తీసుకుంటాం కాబట్టి దానికి కూడా. సో 8 వరకు ఒక 1/2 ఇంచ్ పెంచుకుంటే ఇంకొక 1 ఇంచ్ డాట్స్కి 9. ఇక్కడ మనం లూజ్ పెట్టాము, ఇక్కడ కూడా నీకు లూజే కావాలి అనుకుంటే 9.5. లేదు అంత లూజ్ అవసరం లేదు, కొంచెం షేప్ పెట్టుకుంటాను అనుకుంటే 9. అంటే ఇక్కడ మనం 9.5 పెట్టుకుంటే మనం 8.5 పెట్టినట్టు. ఒక 1 డాట్స్ 1 7.5 నీకు మామూలుగాను, 1 ఇంచ్ డాట్స్కి, 1 ఇంచ్ లూజ్కి. సో పైన ఉన్నది సేమ్ కింద పెడతాం. లేదు అనుకుంటే ఒక 1/2 ఇంచ్ తగ్గించుకోవచ్చు. ఇప్పుడు నీ బాడీకి తగ్గించుకున్నా కూడా బాగానే ఉంటుంది. 1.5 ఇంచ్ అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ పెట్టుకొని ఇది మీరు వేయాల్సిన డాట్. ఇవేంటి అంటే మార్కింగ్ వీల్తో తిప్పేసుకుంటే 4 సైడ్స్ కూడా వచ్చేస్తుంది. ఓన్లీ 1 సైడే పడుతుంది, 4 సైడ్స్ పడుతుంది. 4 సైడ్స్ అంటే మీకు కిందకి హోల్స్ లాగా పడతాయి గట్టిగా అంటే. ఇప్పుడు దానికి కూడా 1/2 మీటర్ పైనే దానికి మిగిలిస్తున్నాం మనం. అది
40. 40. 40 రావాలి. 40 రావాలంటే బై 8 ఎంత 5. 5కి మళ్ళీ స్టిచ్ మార్జిన్స్ ఒక ½ ఇంచెస్, సో 5.5. ఇక్కడ 5.5 వస్తే ఇక్కడ మినిమం 8. మినిమం 8 or 9 ఎగ్జాక్ట్గా ఉంటే మనకి స్ట్రైట్గా ఉంటుంది కదా. మనకి ఈ 5.5 కంట మనకి ఎన్ని ఇంచులు పెరుగుతూ ఉంటే కింద లూజ్ అంత గేర వస్తున్నట్టే కదా లెక్క. సో ఇప్పుడు ఇది ఎంత ఉంది? 15 ఉంది. 30 తీసుకున్నాం, 32 తీసుకున్నాం, కొన్ని క్లాసులు తీసుకున్నా 15 ఉంది. సో 5.5 తీస్తే మనకి దగ్గర దగ్గర 10 వరకు వస్తుంది. 15 ఏముంది, 16.5 వరకు ఉంది. రైట్, ఇటు నుంచి ఇటు వేసినా అటు నుంచి అటు వేసినా 2 32 కాబట్టి తనకి ఎలా వేసినా పర్వాలా. 16 వరకు ఉంది. 16 వరకు ఉన్నప్పుడు ఇక్కడ 5.5 తీస్తే అక్కడ 10 వరకు వస్తుంది, 11 వరకు వస్తుంది. 11 వరకు వస్తే కింద మనకు అంబ్రిల్లా లాగే, కింద మనం పైన అంబ్రిల్లా కుట్టుకుంటున్నాం కదా, కింద కూడా అంబ్రిల్లా లాగా గేరా ఎక్కువ కావాలి కదా. మనం మామూలు లోలంగాలు రెడీమేడ్ ఇదే. ఇప్పుడు అంటే మనకి లైనింగ్ తక్కువ ఉంది, కొంచెం తక్కువ గేర వచ్చినా 1.5 మీటర్లో మనకి వచ్చినా చాలు అన్నట్టు మనం అడ్జస్ట్ చేసుకొని కుట్టుకోవాలి. కొంచెం ఇక్కడ ఎక్కువ తక్కువ వచ్చింది, ఇవి నో ప్రాబ్లం కదండి. మనకు కావాల్సినంత ఈ పైన 4 ఈక్వల్గా రావాలి. ఫోల్డింగ్ చేస్తే కార్నర్స్ ఎక్కువ వస్తాయి. ఫస్ట్ కింద పార్ట్ అంబ్రెల్లా కట్ చేసుకోండి. అంబ్రెల్లా కట్ చేసి ఈ 12:45 ఫస్ట్ నేను క్లాత్ తీసుకోవడం చూపిస్తున్నాను. ఎంత ఉంది? 46 వరకు ఉంది కరెక్ట్గా. ఈ పీస్ అనేది ఇక్కడ తీసేద్దాం, మనకి కన్ఫ్యూజ్ లేకుండా. అంటే మనం క్లాత్ సెపరేట్ చేసుకోవడానికి నేను ఇది చెప్తున్నాను మీకు. ఇలా తీసుకుంటే మీకు ఏంటి అంటే కట్ చేయడానికి ఎప్పుడు సారీస్ పట్టుకున్నారు పర్వాలేదు, అందుకని సార్ అక్కడ కొంచెం అటు పెట్టాను. సో ఇదండి నేను ఇక్కడ తీసుకుంటున్నాను కార్నర్ అనేది ఓపెన్స్, ఎందుకంటే బోత్ సైడ్స్ ఓపెన్స్ వచ్చినట్టే నేను తీసుకుంటున్నాను. మీరు మళ్ళీ కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏ పీస్కి ఆ పీస్ ఫస్ట్ మీరు నేర్చుకోండి, తర్వాత మీరు ఇటువైపు తీసుకోవచ్చు కార్నర్. ఇటువైపు తీసుకునేటప్పుడు ఏంటి అంటే ఒక ఇదే తీసుకుంటాం, ఒకవైపు ఖర్చే తీసుకుంటాం 1.5. ఒకవైపు ఖర్చు రాదు, అక్కడ ఆల్రెడీ క్లోజ్డ్ ఉంటుంది కాబట్టి 13 అనేది మనకు కరెక్ట్ మెజర్మెంట్ అని అర్థమైపోయింది కాబట్టి నేను ఈరోజు డైరెక్ట్గా ఇది 12 పెట్టేసుకుంటున్నాను. నిన్నటికంటే కొంచెం తగ్గించితేనే ఈ క్లాత్ నేను నిన్న చెప్పాను కదండి, మీకు ఎవరు చెప్పినా కూడా ఇది ఇంత దానికంతా అంబ్రిల్లా ఫ్రాక్కి ఈ 20కి 16 తీసుకోండి, 32కి అంత తీసుకోండి అని ఏ వీడియోలో చూసినా కూడా క్లాత్ టు క్లాత్ చేంజ్ అయిపోతుంది. మీరు ఫాలింగ్ క్లాత్లు ఏవైనా కూడా మీ నడుము మెజర్మెంట్ కంటే 2 ఇంచెస్ తక్కువే తీసుకోండి, కుట్టేటప్పుడు 2 ఇంచెస్ ఆగిపోతాయి ఈజీగా. కొడతావు ఎందుకు కుట్టము. ఇవి మీరు జారిపోతూ ఉంటే కటింగ్ చేసేటప్పుడు కూడా అక్కడక్కడ పిన్నులు పెట్టేసుకోండి. పిన్నులు ఉన్నాయి కదా, ఇక్కడ ఒకటి అక్కడొకటి అక్కడొకటి అటు ఇటు కదిలిపోకుండా ఉండడానికి పిన్నులు పెట్టేసుకొని కట్ చేసుకోవచ్చు. కుట్టేటప్పుడు ఈజీ కుట్టేటప్పుడు పిన్నులు పెట్టేసుకొని ఒకటేసారి కుడతావు కదా, ఒక్కొక్కసారి ఇంకొకసారి జాయింట్ పడితేనే తప్ప. 12 తీసుకున్నాను, అటు 12 తీసుకున్నాను. 33 మార్చాయి. చేసుకెళ్ళిపో 33 కలర్స్. అట్టే అటొక మార్క్ ఇటొక మార్క్ వేసామనుకో మనం జాయిన్ చేయడం ఈజీగా ఉంటుంది.
మొక్కల మీద కేప్ లాగానే. ఎట్లా అది అటు ఇప్పుడు 33 వస్తుందో లేదో, ఇటు ఇప్పుడు 33 వస్తుందో లేదో కూడా చూడాలి. నాకు తెలిసి రాదు, అక్కడ వరకు చిన్న ప్యాచ్ పడుతుందా పడదా, వచ్చేస్తుంది. అక్కడ వరకు వచ్చింది, ఆ చిన్న ముక్క పడుతుంది. అక్కడ చిన్న ముక్క పడుతుంది, అక్కడ 30 వరకు వచ్చిందా. ఓకే, ఎయిటీన్ వచ్చింది. హిప్ ఇది 18 20 కదా. ఇది మనకు ఇది తీసాం కదా, ప్యాచ్ కూడా కుట్టిద్దాం. ఇది నడుము. ఓకే, అదే నేను రాత్రి కట్ చేశాను. అది గ్రీన్ది చూపించా కదా మీషోలో తీసుకున్న గ్రీన్ది లైనింగ్ ఎప్పుడో కట్ చేస్తాను. ఇప్పుడు ఇది మనకి ఇది నుంచి పెట్టుకొని సినిమా తీసేసుకోవాలి కదండి. మర్చిపోయిన ఇలా పెట్టుకుంటా. కెమెరాలో కట్ చేస్తాను అని కట్ చేసాను. మనం ఏముంది ఇటు ఓపెన్ సేమ్గా ఉన్నది పెట్టాలి, స్ట్రైట్గా ఉంటుంది. ఇది తక్కువ ఉన్నది ఇటు రావాలి, ఎక్కువ ఉన్నది అటు వెళ్ళాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ 33 వరకు మనకు వచ్చింది కాబట్టి ఇది తక్కువ ఉన్నది ఇటు పెట్టుకుంటే మనకి ఈజీగా. ఒకదాని మీద ఒకటి పెట్టి పిన్స్ పెట్టండి. పిన్స్ ఉంటే పెట్టండి, లేదన్నా పర్లేదు, కానీ ఒక హాఫ్ ఇంచ్ ఒకదాని మీద ఒకటి పెట్టండి. ఇక్కడ 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 ఎడ్జ్ అక్కడ ఎడ్జ్ మనకి స్టిచ్చింగ్లో తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి 33 పెట్టండి. పిన్స్ అక్కడ కదలకుండా పెట్టేసాను. 2 పిన్నులు ఇక్కడ పెట్టి చివరి ఒకటి ఆ చివరి ఒకటి పిన్నులు పెట్టేసాను. ఇక్కడ 33 పెట్టండి. ఈ స్ట్రైట్ ఇది తీసేసి దీనికి ఈక్వల్గా స్ట్రైట్ లైన్ తీసేసి అయితే ఇప్పుడు ఆ ముక్కలు అనేవి మనకి ఇక్కడ వద్దా ఓపెన్ చేస్తాను, బాగా కట్ చేసేస్తాను. ఈ పీసెస్ జాయింట్ చేయాలి చిన్న చిన్నవి, రైట్.